దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. అయ్యా రీసౌండ్ వస్తుంది చూడు, నేను గట్టిగా మాట్లాడాను, రీసౌండ్ వస్తుంది. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. వారికి ఆహారమునిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశమును విడచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ప్రార్థించదు. ప్రేమగల తండ్రి, స్తోత్రాలుడైన దేవా, పూజనీయుడా, మీకు స్తోత్రములు. ఆరాధనలో మీ దాసుని బలపరచి మీరు ఇచ్చిన తలంపుల కొరకు స్తోత్రములు. నడిపించిన దేవా మీకు వందనాలు. సంఘములను దీవించండి, బలపరచండి. ఒకడు నీ పక్షం నిలబడి ఉన్నాడు నాయన, బలహీనుడు, మనుష్యుడు నిష్ప్రయోజకుడు. మనుషుని మా యుద్ధం నుండి లేకుండా చేయండి. మీ స్వరం నేరుగా మాతో మాట్లాడుతుండగా మాకు కావలసిన మీ కృప దయచేయమని, మీ నామమునకు మహిమ, మీ పిల్లలమైన మాకు క్షేమం, ఉజ్జీవం కలిగించి దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, రూతు గ్రంథము మేము మా తమ్ముడు దగ్గరలో ఉన్నాడు, అక్కడ ఆరాధన చేస్తున్నాం. అక్కడ పొంగనపల్లి అనేటువంటి గ్రామంలో రూతు గ్రంథ ధ్యానాలు అందిస్తున్నాం. రూతు గ్రంథము 4 అధ్యాయాలు ఉంది. రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తే మనము రూతు యొక్క ప్రమాణము, రూతు యొక్క ప్రయాణము, రూతు యొక్క ప్రయాస, రూతు యొక్క పరిణయం, వివాహం అని 4 అధ్యాయాలు పేర్లు పెట్టుకోవచ్చు మనం. అతతో ప్రమాణం, అతతో ప్రయాణం, ప్రయాస, రైట్. యూదా జనాంగములో చేర్చబడిన అన్యురాలు మనకు కనబడుతుంది. రూతు యొక్క ప్రమాణం, రూతు యొక్క ప్రయాణం, రూతు యొక్క ప్రయాస, కష్టం, ఆ పరిగె ఏరుకోవడం, కూర్చుకోవడం, అత్తను పోషించడం, ఏమి లేకపోయినా బాధ్యత కలిగి ఉండడం. అది ఎవరు చెప్తేనో నెత్తి మీద పెడితేనో రాదు, నీ మనసులో కలిగితే తప్ప. రూతు బోయస్తో కలిగినటువంటి పరిణయం, వివాహం, ఈ 4 మాటలు మనం చెప్పవచ్చు. ఒక ఆయన రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఇలాగ చెప్పాడు. రూతు మోయాబులో ఉందట, మోయాబులో ఉన్న రూతు. 2వ అధ్యాయంలో పొలములో ఉన్న రూతు, బోయజు పొలములో ఉన్న రూతు. 3వ అధ్యాయం బోయజు కళ్ళెములో ఉన్న రూతు అన్నాడు. 4వ అధ్యాయం బోయజు ఇంటిలో ఉన్న రూతు అని చెప్పాడు ఆయన. నాకు హృదయానికి బాగా తాకిన అందువల్ల ఆ 4 మాటలు చెప్పాను. మోయాబులో ఉన్నది, తర్వాత బెత్లెహేములో పొలములోకి వచ్చింది, బోయజు కళ్ళములోనికి వచ్చింది. కళ్ళములో కాదు, బోయజు హృదయంలో, బోయజు ఇంటిలో నిలబడడానికి దేవుని కృప కారణమైనది. ఈవేళ మనం చదువుకున్న 6వ వచనంలో మొదటి భాగంలో ధ్యానం చేసింది ఏమిటంటే, మనము ఎటువంటి వారమో ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. రూతు యొక్క అవసరం, దానికి గల కారణాలు ధ్యానం చేయడం జరిగింది. రూతు నయోమితో ఉండవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, నయోమి తప్పిదం, నయోమి ప్రయాణం, మోయాబు, నయోమి యొక్క ప్రమాదం, అదంతా రూతు వివాహానికి, పరిణయానికి దారితీస్తే రూతు ఒంటరిగా మిగిలిపోయి అత్తతో ఉండవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనము అవస్థలో ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉందో గుర్తుపెట్టుకోవాలి. కరువు అనే అవస్థ కలిగినప్పుడు ఆమె ఆలోచన మారిపోయింది. మనకు కష్టాలు కలిగితే మన ఆలోచన మారకూడదు. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. కాబట్టి మార్పు లేని దేవుని కలిగిన మనము గంటకో గడియకో మారిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. రెండవది, కరువులో నీ ప్రయాణం ఎటువైపు ఆలోచన చేస్తావు.
నీ కష్టం వచ్చినా, నీ కరువు వచ్చినా నీ ప్రయాణం దేవుని వైపే ఉండాలి, కానీ శరీర సంబంధి అయిన మోయాబు వైపు ప్రయాణం చేయకూడదు అని ధ్యానం చేయడం జరిగింది. కరువులో మన ప్రయాణం ఎలా ఉన్నది, ఆ తర్వాత న్యాయాధిపతుల దినాలు దుర్దినాలు, ఆ దుర్దినాలలో మన యొక్క వైఖరి, మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం ఆలోచన చేసుకోవాలి అని 3 మాటలు ఆ యొక్క 5 వచనాల్లో ధ్యానించడం జరిగింది. ఈరోజు ప్రభువు నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క ఆహ్వానం మాట గుర్తుపెట్టుకోండి. మొదటిది రూతు యొక్క అవసరం, నయోమితో ఉండవలసిన అవసరం. ఇప్పుడు రూతుకు ఒక అవకాశం వచ్చింది. విడిచి వెళ్ళడమా, నిలిచి ఉండడమా? రూతుకు ఒక అవకాశం వచ్చింది. విడిచి వెళ్ళడమా? ఆ మాటని కొట్టుకోవడానికి అంతే ధ్యానం చేసేది, అంతకంటే ఎక్కువ. రూతుకు ఒక అవకాశం వచ్చింది. అంతకు మునిపేమో తప్పని పరిస్థితి అవసరమైంది. ఇప్పుడు అంతే చెప్పింది, ఏమని? అమ్మా, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఉండడమా వెళ్ళడమా? రూతు యొక్క అవకాశం ఇది. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ రూత్. అయితే దేవుని యొక్క ఆహ్వానం, దేవుని యొక్క ఆపర్చునిటీ నీ చేతికి వస్తే దాన్ని చేతిలో తీసుకుంటావో విసిరేస్తావో నీ ఇష్టం. దేవుని ఆహ్వానానికి, నీ స్పందనకు, అమ్మా అర్థమవుతుందా? దేవుడు మాట్లాడే ప్రతి మాటకు, నీ ప్రతిస్పందనకు, సంభాషణ మధ్య జరిగే తీర్మానమే నిజమైన నువ్వు. అర్థం కాదు, మళ్ళీ చెప్తా. దేవుని యొక్క ఆహ్వానం ఇస్తున్నాడు, ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఇస్తున్నాడు. ఆ ఆహ్వానాన్ని నీవు అందుకొని ఆయన ఆహ్వానం ప్రకారంగా ఆయన దగ్గరకు వస్తే ఆయన నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడేటప్పుడు నీవు ప్రతిస్పందిస్తావే, అవునయ్యా అంటావో, కాదయ్యా అంటావో, కాదు కాదులే అవునంటానే కాదన్నట్టుగా బ్రతుకుతావో, ఈ మధ్య జరిగే సంభాషణలో నీవు చేసే ప్రమాణం, నీవు చేసే తీర్మానమే నువ్వు. శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా, ప్రకృతి సంబంధివా తెలిసిపోతుంది. అర్థమైనా నేను? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూడబోయేది అదే ముగ్గురు, వారి తీర్మానాలు, వారి ప్రమాణాలు, వారి ప్రయాణం. నీ చేతిలో, నా చేతిలో దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ జీవితము ఒక అవకాశం. ఈ భూమి మీద మనము బ్రతికి ఆయనను మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ దినము ఆదివారం దేవుడు నీతో మాట్లాడే గొప్ప అవకాశం. ఉపయోగించుకుంటావో నిరుపయోగం చేస్తావో నీ ఇష్టం. ప్రభు అడుగుతున్న మాట ఏమిటంటే, నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అది మనము అర్థం చేసుకోవాలి. నష్టపోయిన విశ్వాసి నయోమి, నష్టపోయిన విశ్వాసి నయోమి భర్తను పోగొట్టుకున్నది, బిడ్డలను పోగొట్టుకుని అక్కడే నిలబడింది. భర్తను పోగొట్టుకున్నటువంటి 2 కోడళ్ళు అక్కడే నిలబడ్డారు. నయోమికి దేవుడిచ్చాడు ఒక అవకాశం, మరలా తిరిగిరా అని. అర్థమవుతుందమ్మా? ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు రాలా, కోడళ్ళు వాళ్ళకి తెలీదు. ఏంటి బెత్లెహేం అంటే ఏంటో, ఎట్టుండదో, అక్కడ మనుషులు ఎట్టుంటారో వాళ్ళకి తెలీదు. ఆమెకు మాత్రం తెలుసు. కాబట్టి మరలా తిరిగి రాని అవకాశం ఇచ్చాడు ఆయన. ఎవరికి? నయోమికి. నయోమికి నీవు కూడా రా అని అవకాశం ఇచ్చాడు. ఎవరికి? ఓర్పాకు, రూతు. మనం ఆలోచన చదువుతున్నప్పుడు మనకు కనబడేటువంటి ఒక సత్యం ఏమిటంటే, ఆమె వినను అన్నాడు కానీ వారు వినను అనలేదు. ఆమె అంటే ఎవరు? నయోమి. వినను, నయోమి విశ్వసించను. నయోమి తన మనసులో తీర్మానం చేసుకొని మోయాబును విడిచి బయలుదేరను. కోడళ్ళు కూడా ప్రయాణమైంది అంటే అత్త చెప్పింది నమ్మిరి. అంతేగా? ఆమె చెప్పకుండా వాళ్ళేమి రారు కదా. మనం ఏమైనా పోతామా? ఎవరు మతికి ఎవరు అధికారులు కాదన్నాడు ఒక ఆయన. నీ మతిని నేను మార్చలేను. అత్త చెప్పిన మాటలు నమ్మి బయలుదేరారు. అత్త చెప్పిన మాటలు నమ్మి బయలుదేరారు. కాబట్టి నయోమి అవకాశం ఆలోచన వేరు, రూతు యొక్క అవకాశం ఆలోచన వేరు, ఓర్ప యొక్క అవకాశం ఆలోచన వేరు. ఈరోజు నీవు ఏ దారిలో ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. ఓర్ప మోయాబు దారిలో ఉంది, రూతు
బెత్లెహేము దారిలో ఉంది. అంతేనా? మనము ఏ దారిలో ఉన్నామో, బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, దేవుని ఇంటి దారిలో ఒకరు, శరీర సంబంధమైన మోయాబు దారిలో మరొకరు. అందరూ ఆ ఇంటిలో వారే. అవునా కాదా? అందరూ ఈ ఇంటిలో వారే, కానీ ఒకరు బెత్లెహేము దారిలో, ఒకరు శరీర సంబంధమైన దారిలో మోయాబు దారిలో. మనది ఏ దారి? చెబుతూ అంటే ఒక ఆయన అన్నాడు, మనకు గోదావరి అన్నాడు. నేను వెస్ట్ గోదావరిలో మీటింగ్ చెప్పేటప్పుడు లేదు. మనది ఏ దారి అంటే దేవుని దారి. నీతిమంతుల మార్గము యెహోవాకు అంతే. నీ మార్గము నా మార్గము దేవునికి తెలుసు. మనము ఏ దారిలో ఉన్నామో ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి, అంతే. నయోమి తిరిగి వెళ్ళి మేలు పొందడం దేవుని చిత్తం. ఇది గుర్తుంచుకోవాలి. నష్టపోయిన నయోమి గుర్తుంచుకోవాలి. దేవుని మాట వినకుండా సమృద్ధి గలదై వెళ్ళి వృద్ధురాలిగా మారిపోయిన నయోమి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే దేవుని మాట విని తిరిగి చెప్పనమ్మా తిరిగి రావాలి. ఒకసారి నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు, నీవు దేవునిలో సమృద్ధిగా ఉన్నావు, కానీ లోకాన్ని ప్రేమించి వెళ్ళి నష్టపోయావు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే విడిచి వస్తే మేలు ఉంది, విడవకపోతే లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. రెండవది ఏమిటంటే వారికి దేవుడిచ్చింది ఏంటంటే మరలా తిరిగి మీరు వెనక్కి వెళతారా, ఇదే జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారా అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరిని? వార్పని రుతు. మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి, మీ పాత ఇంటికి, మీ పాత ఊరుకు మీరు తిరిగి వెళ్తారా, నాతో పాటుగా బెత్లెహేం వస్తారా? చెప్పండి, వస్తారా? వెనక్కి వెళ్తారా, ముందుకు వస్తారా? చెప్పండి అమ్మా. వెనక్కి వెళ్ళాలా, ముందుకు రావాలా? ముందుకే వెళ్ళాలి కదా. మరి ఎందుకు ఈ నాగటి మీద చేయబెట్టిన వాడు వెనక్కి వెళ్తున్నాడు? ఈ పొలమంతా దున్నకపోతే, అయ్యా మీ పేరు అబ్రహం గారు, ఈ పొలమంతా దున్నకపోతే నేను దేవుని బిడ్డనే కాదు అన్నాడు. నాగటి మీద చేసాడు. వాడు వచ్చి చేతులు చూపించాడు. చెయ్యిలోని బొబ్బలు వచ్చినాయి. అన్న నీకేం చెప్పేది, దున్నుతుంటే నీ నాగం నువ్వు పెట్టుకో, నా దారి నాదే అన్నాడు. బీరాలు పలికాడు. గట్టిగా కష్టం వచ్చేసరికి కాళ్ళు చేతులు ముడుచుకుని వెళ్ళిపోయాడు. విశ్వాస జీవితం అంటే అది కాదు. మనము రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమతో దేవుడు ఆహ్వానం ఇచ్చాడు. ఏమని? బెత్లెహేముకు రండి. ఏమని? 6వ వచనం చదువుతారా? 6వ వచనం 1:6. వారికి అంటే ఇశ్రాయేలులకు ఆహారం ఇచ్చుటకు దర్శించానని ఆయన మోయాబు దేశంలో వినాను. అక్కడ ఎక్కడ ఉంది? మోయాబు దేశంలో ఉంది, బెత్లెహేములో కాదు. ఆమె మోయాబులో ఉండి బెత్లెహేము సమాచారం ఉంది. నా మాట మీకు అర్థమవుతుందిగా? రైట్. ఆమె మోయాబులో ఉండి బెత్లెహేము సమాచారం విన్నది. ఈరోజు లోకములో ఉన్న మనము ఏమి వాక్యాన్ని వింటున్నాం? పరలోక సంబంధమైన దేవుని వాక్యం వింటున్నాం. అది పరలోకమునికి వచ్చి వింటున్నాం. అలాగైతే లోకములోనే ఉన్నావు, దేవుని వాక్యాన్ని నమ్మావా, నమ్మలేదా? నష్టపోయి నమ్మినది నయోమి. దేవుని మాటలు వినగానే ఒక్కసారి ప్రాణము తెప్పరిల్లింది నయోమికి. ఇలా తిరిగిన నయోమి, దేవునికి వెనుదిరిగిన నయోమి మరలా దేవుని వైపు తిరిగింది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నమ్ముకున్న తర్వాత తప్పు చేసి లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం అన్నాడు భక్తుడు. కదా? ఎందుకంటే నయోమి సంగతే చెప్తా. ఆమె ఒకవేళ దేవుడు దర్శించాడని వాక్యం వింది, ప్రవక్త ద్వారా, జనుల ద్వారా మాటలు వింది. ఆమె బెత్లెహేముకి వెళ్ళే దారిలో వెళ్తుందనుకో, ఎవరు నయోమి కదా, నయోమక్క అన్నారు అనుకో, ఏం చేయాలి ఇప్పుడు? అక్క 7 అన్నయ్య పిల్లలేరి, ఎంత స్థితిమంతురాలో, ఎంత బాగుందో,
ఏమి చెప్పలేదు, ఏడవడం తప్ప. నన్ను మీరు నయోమి అనవద్దు, నేను మారాలి. దేవుడు నేను సర్వ సమృద్ధిగా 21వ వచనం చదువుతున్నాం. నేను సమృద్ధి గలదానై ఏమి లేకెళ్ళిందా, ఉండి వెళ్ళిందా? ఉండే అన్నీ ఉండి ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు. అది అన్నీ ఉన్నాయి, మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఎదురు చూసి మనకి నిద్ర లేదు, మనకి ఆకలి అవ్వడం లేదు. ఎందుకు? వాళ్ళు 4 స్టేట్ చేశారు, నేను ఒకటే చేశాను. లోకంలో చూస్తే దేవుల్లో తృప్తి ఎక్కడ దొరకదు. ఈమె సమృద్ధిగా ఉన్నప్పుడు లోకంలో కరువు ఉంది, ఆమెకేం కరువు లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఆమెకు కరువు లేదు ఇంట్లో, లోకంలో కరువు వచ్చింది. భవిష్యత్తులో చచ్చిపోతామేమోనని అవిశ్వాసం వచ్చి వెళ్ళిపోయింది. దేవుని మీద ఆధారపడకుండా. నేను అప్పుడప్పుడు చెప్తాగా కోతి ఉపవాసం అని, అట్లే ఉంటుంది. ఒకరోజు కోతట, నేను చిన్నప్పుడు చదువుకున్న కథ, ఉపవాసం చేద్దామని చెట్టు కింద కూర్చుందట. ఇలా చెట్టు కింద కూర్చొని స్మరణ చేయడానికి నోరు తెరిచి ఒక ఆలోచన వచ్చిందంట. అవును, నేను ఆ రోజంతా ఉపవాసం చేసినాక నేను నీరసం వచ్చిందనుకో, ఆ చెట్టు ఈ చెట్టు దూకి కాయలు కోసుకోవడం నాకు శక్తి ఉండదు. ముందే కాయలు కోసుకొచ్చుకుని పక్కన పెట్టుకుందాం, ఇక ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి కబా ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి కాయలన్నీ కోసి గుంప పెట్టి పక్క పెట్టి కళ్ళు మూసుకుందట. కళ్ళు మూసుకుని దేవుడా అని గట్టిగా అనబడేలాగా మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. అరే, చెయ్యి కూడా లేకపోతే కష్టం కదా, ఎట్టా తిని చేద్దాం. ఏంటి? ఉపవాసం తిని చేద్దామని తినదట. కళ్ళు 2 మూతలు పెట్టి పడుకుందట. కళ్ళు తెస్తే తెల్లారింది. అరే ఉపవాసం అయిపోయిందే అనుకుందట. కోతి ఉపవాసం కాకూడదు. మన భక్తి ఏమిటంటే మనం అనుకున్నది ఒకటి, జరిగించేది ఒకటి కాకూడదు. ఎందుకంటే నీ శరీరము, నీ ఆత్మ, నీ మనసు రెండూ కలిసి దేవునికి అప్పగించాలి. మనసు ఇస్తావు, శరీరాన్ని ఏమో ఆడిస్తావు. శరీరమేమో లోకానికి ఇచ్చి, మనసేమో దేవునికి ఇచ్చి ఏం చేద్దామని ఏది ముందుకెళ్ళదు. నువ్వు లోకంలో ముందుకెళ్ళవు, దేవుళ్ళో ముందుకెళ్ళవు. సతికిల మట్టమే. ఇదిగో మనం వాక్యంలో చదువుకుంటున్నాం, ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఆమె వినినది అన్నాడు. ఈరోజు దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి. దేవుని మాటలు, ప్రేమపూర్వకమైన ఆహ్వానము దేవుడు నీకు అందిస్తున్నాడు. ఏమని? యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథంలో ఆ మాట మనం చదువుకున్నాం. దప్పికొనిన వారలారా అని ఆయన మాట్లాడాడు. నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి. సరే రూకలు లేకపోయినా పర్వాలేదు, ఏమి ద్రాక్షారసమును పాలను కొనండి. అంటే కొనుక్కునేది ఖాయమే కానీ డబ్బులు నేను ఇస్తారండి అంటున్నాడు. ఆహారం లేకపోతే నేను ఆహారం ఇస్తాను రండి. ఆహారంతో అలబడిస్తున్నారా? దాహముతో ఇబ్బంది పడుతున్నావా? ఆహారం లేక ఉన్నావా? అలాగైతే వినండి దేవుని పిల్లలారా, దేవుని బిడలమైన మనము ఆహారమును కలిగి ఉండాలి. వాక్యం అనే ఆహారాన్ని కలిగి ఉండాలి. ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్తలో, ఏమన్నాడు ప్రభువారు? 6వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుతారా? విశ్వసించిన వారిని గురించి ప్రభు చెప్తున్న మాట ఏమని? 6వ అధ్యాయం 48, 6:48లో ఏమయ్యా? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారమును చెప్పండి. జీవాహారము నేనే. యేసు ప్రభువు చెప్తున్నాడు, జీవాహారము నేనే. ఇప్పుడు 51 చదువు. నేనే అంటే అర్థం ఏమిటో ఎందుకో? 51 అక్కడే 6:51. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం అంటే ఆహారం అనుకునేరు, ఆహారం కాదు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనా ఈ ఆహారమును భుజించిన ఎల్లప్పుడూ జీవిస్తాడు. వింటున్నారా? దేవుని మాటలు విన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. అందుకే అన్నాడు, ఆయన సంకల్పం చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవిస్తాడు.
కింద వచనాలు చదవయ్యా. అరణ్యములో మీ పితరులు చదవండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా కూడా చనిపోయారు. దీనిని తినువాడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసు ప్రభువు స్వీకరించిన వాడు, ఆయనను భుజించిన వాడు, ఆయన మాటలను భుజించిన వాడు, ఆయన మాటలను స్వీకరించిన వాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఒక్కొక్క మాట చెప్పాడండి అక్కడ 51వ వచనంలో, నేనిచ్చు ఆహారము లోకము కొరకైన నా శరీరము అన్నాడు. ఆయన శరీరమే ఆహారంగా దేవుడు ఇచ్చాడు. ఆయన మాటలే ఆహారం, ఆయన శరీరమే ఆహారం. ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అంతే నిత్య జీవము గలవాడు. నా మాటలు వింటే నీలో నిత్య జీవం వస్తుంది. నిత్యమైన ఆహారం నేనే, నిత్యమైన ఆహారం నేనే. అయితే ఈ ఆహారంలో కొద్దిగా డిఫరెన్స్ మీరు గమనించాలి. చదువుతారా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఈ ఆహారం పరిస్థితి ఏమిటి? మరి లోకంలో చాలా ఆహారాలు ఉన్నాయి, తింటున్నారు కదా. కొంతమంది మంత్రి సత్యనారాయణ గారు చెప్పే ఆహారాలు భుజిస్తున్నారు, ఆరోగ్యంగా ఉండాలి, తింటున్నారు కదా. మరి యేసు ప్రభు ఆహారం ఎట్లాంటిది? 10 అంతటి నేను ఆ చిన్న పుస్తకం, దేవుడిచ్చిన పుస్తకం, దూత ఇచ్చిన పుస్తకమును తీసుకొని నేను దాన్ని తినివేస్తాను. ఎలా ఉంది అమ్మ వినండి. తినడంటే నోటికి ఎట్లా ఉంది? మధురముగా ఉండేను. అసలు ఏమి మాటలో మధురమైన పాటలు. ఆహా, బతికితే యేసయ్య బిడ్డలాగా బతకాలి అని అనుకుంటావు. విన్నాక ఏమనుకుంటాం? చెప్పడమ్మా ఏమనుకుంటా? తిన్నాక ఏమనుకుంటారట? భలే ఉంది అంటారట. దేవుని మాటలు విన్నాకేమంటారు? భలే చెప్పాడండి అంటారు. కానీ ఇప్పుడు చెప్పు, నా నోటికి తేలవలే మధురముగాను. తినిన తర్వాత, స్వీకరించిన తర్వాత, ఆ వాక్య ప్రకారంగా బతుకుతానని ప్రమాణం చేసి మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది చాలా ఘోరం. ఇంటికి వెళ్ళిన తర్వాత కడుపులో ఎలా ఉందట? చేదు ఉందట, భరించలేం. ఈ కడుపులో ఈ వాక్యం బయటకు వద్దు, ఈ చేదు వల్ల నేనే కూడా చచ్చిపోతారేమో, వద్దు నమ్మకం ఇసిరేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి. దేవుని పిల్లలారా వినండి. వినేటప్పుడు దేవుని మాటలు చక్కగా వింటారు, కానీ దాన్ని పాటించడానికి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పనమ్మా? చేదుగా ఉందంటే ఏమిటి? కష్టంగా ఉంది. తినడానికి ఇంపితంగా ఉండదు. చేదు అయితే ఇష్టంగా ఉంటుందా? కష్టంగా ఉంటుందా? చేదు ఎట్లుంటుందమ్మా? ఒక ఆయన అన్నాడు, తినగా మేము తీయనుండు అన్నాడు. అంటే వేప ఆకు లేకపోతే కొమ్మలు విరిచి పొద్దున్నే ముఖం పొలలు పెట్టి కడుగుతాం కదా. ఇప్పుడు కడగట్లేదు, ఫ్యాషన్ అయిపోయింది. కానీ ముఖం పొలలు పెట్టి కడిగేటప్పుడు నోట్లో పెట్టుకున్నప్పుడే చేదుకుంటుంది. నేను కూడా అంతే. సరే మా నాన్న చెప్పేవాడు, చాలా కసిగా ఎనివేలేసేవాడిని. చాలాసేపు నవ్విన తర్వాత చేదు ఉండేది కాదు. అప్పుడు ఇది బాగుంది అనుకునేవాడు. ప్రారంభంలో మాత్రం ముద్ద విసిరేద్దాం అనుకున్నాడు. మా నాయన కర్ర తీసుకుని ఉంచోడు, పేలకుండా నవ్వేవాడు. ఎలా ఉంది దేవుని వాక్యం? వినేటప్పుడు బాగా ఉంది, కానీ ఆటించడానికి వచ్చిన తర్వాత మనసుకి ఎలా ఉంది? కష్టంగా. అయ్యో ఇలా బతకడం కష్టమే, ఇలా మాట్లాడడం కష్టమే, ఇలా ఓర్చుకోవడం కష్టమే, ఇలా నేర్చుకోవడం కష్టమే, ఇలా గంటలు కూర్చొని వాక్యం వినడం కూడా కష్టమే. ప్రభువా నువ్వు పాటించమన్నావు, కానీ పాటించడం చాలా కష్టం. కొంతమంది అనుకున్నా, అయ్యో పరలోక రాజ్యములో ప్రవేశించడం దుర్లభము. అడున్న వాళ్ళందరూ అనుకున్నారంట, అయ్యో పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, ఒంటైనా దూరిద్దేమో సూది గజ్జంలో. అయ్యా మనిషి మాత్రం పరలోకం పాడయ్యా అనుకున్నారు. ఇలాంటి అపనమ్మకాన్ని దేవుడు కూడా బాగు చేయాలి. ప్రభు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. విశ్వాసం అంటూ ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడు కార్యాలు చేయడు. ఆయన ఆహారం ఇచ్చాడని వినబడుతున్నప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించడానికి నీవు జాగ్రత్తగా సిద్ధపడి వెళ్ళాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుని మాటలు, దేవుడిచ్చిన ఆహారాన్ని చక్కగా భుజించారు. మన్నాను తిన్నారు. వారికి తేనె వలె అపూపముగా, మధురముగా, పరలోకపు
అప్పటివరకు మన్నాగా కనబడింది. రాను రాను వారు అంటారు, ఈ సవీసారం లేని అన్నము తీసుకొచ్చాడు ఈ ముసలోడు. ఎవరు? మోషే అనువాడు ఈ సవీసారమైన అన్నం తీసుకుని వచ్చాడు. ఏందక్క ఎప్పుడు చూసినా అన్న సిలువ సువార్త అంటాడు, పాపం అంటాడు, పాపం అంటాడు. ఇద్దరు నీకేం చెప్పడా? అదే చెప్పాలి. కాదక పాత నిబంధనలు అబ్రాహం ఉండే ఇస్సాకైనా అబ్రాహమైన దాంట్లో నీవు అన్వయించుకోకపోతే, వారి వల్లే బతకడానికి నీవు ఇష్టపడకపోతే ఏ వాక్యం నీకు నచ్చదు, ఏ ప్రార్థన నచ్చదు. కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే వాక్యం వినడానికేమో బరబరబరబరి ఎత్తుకుంటారు, కాదు లేటుగా వస్తారు. వెళ్ళేటప్పుడు లేదా ముగించగలమ్మా అయిపోలేదండి అనుకుంటా, అటు ఇటు ఇటు అటు అనుకొని తొందర వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటి అర్థం? వారి మనసు దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఇష్టపడటం లేదు. వారి మనసు సంతోషాన్ని ఎక్కడో వెతుకుతుంది కాబట్టి ఇక్కడ దొరకట్లేదు. అర్థం కాలేదు కదా? లోకంలో సంతోషం ఎదిగితే దేవుల్లో నీకు సంతోషం దొరకదు. ఈ సున్నా నువ్వు వచ్చేనా అనవసరం, ఆ టైం కూడా వేస్ట్. కాబట్టి నీవు దేవుని మాటలు విను. ఆహారము బెత్లెహేములో దొరుకుతుందని వినబడింది. వినిన వెంటనే ఏం చేసింది చెప్పండి? విశ్వసించినది. కాబట్టి నీవు నేను కూడా ఎప్పుడైనా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కానీ నాకు కాదు, రూతుకి నాకు కాదు, వార్పాకి నాకు కాదు, ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళకి అని అనుకోలేదు నా యోగుడు. నాకే దేవుడు నాతో మాట్లాడాడు. నేను అక్కడికి వెళ్ళకపోతే చనిపోతాను, కాబట్టి బెత్లెహేము వెళదామని ప్రయాణం మొదలుపెట్టింది. రెండవది, మోయాబు దేశమును విడిచాను అన్నాడు. చూసారా? మోయాబు శరీర సంబంధం కదా. మోయాబు శరీర సంబంధాలను విడిచిపెట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. చదువుతారా? దేవుని మాటలు చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. లోకములో ఉన్న మనము దేనిని ఎక్కువగా ఎంచుతున్నాము, దేనిని ఎక్కువగా ఎంచి దేవుని కనపరుస్తున్నాము గుర్తుంచుకోవాలి. 11, 24, 26 కలిసి ఉన్నాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను. 27, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడు రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపోయాను. ఐగుప్తు ధనఘనతలు విడిచిపెట్టాను. ఐగుప్తు నాకొద్దు. ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు బంగారం, ఐగుప్తు కిరీటం, ఐగుప్తులో ఉన్న సమస్తం ప్రక్కన ఉన్నది. ఇటు ప్రక్కన యేసు ప్రభు కూర్చున్నాడు. ఎటు వెళ్తావని దేవుడు అడిగితే మోషే ఏమన్నాడు? నేను నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నా ప్రభు పిల్లలతో బ్రతుకుతానని సింహాసనం విడిచిపెట్టి వచ్చాను. ఏమండి, విడిచిపెట్టడం చెప్పినంత ఈజీ కాదు, విడిచిపెట్టినోడికే తెలుసు. విడిచిపెట్టడం అంతా సులువైనది కాదు. విడిచిపెడితే తప్ప దాని యొక్క విలువ నీకు నాకు తెలియదు. విడిచిపెట్టి తిరిగి వచ్చాడు. యేసు ప్రభువు చెప్పాడు ఏమనంటే, అమ్మా నేను నిత్య నీళ్లు త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అలాగైతే ఆగయ్యా, ఈ కుండ అక్కడ పడేసి ఊర్లోకి పరిగెత్తింది. అందరూ రండి, నిత్య జీవపు నీళ్లు ఇచ్చే యేసయ్య మెస్సయ్య ఇక్కడున్నాడు రండి. ఆ సమరయ స్త్రీ అందరిని తీసుకొని వచ్చి, యేసయ్య మాటలు వింటున్న నీవు ఆయన నీకు ఆహారం ఇచ్చేవాడు అని ఆమెను దర్శించాడు. ఈవేళ వాక్యముతో నిన్ను పోషించేవాడు, నీతో ముచ్చటించి నీకు ఆలోచన చెప్పేవాడు మాట్లాడుతున్నాడు. విని దేవునికి ఇష్టం లేనిది శరీర సంబంధమైన నీలో ఉంటే విడిచిపెట్టు. మోషే ఐగుప్తుని విడిచిపెట్టాడు, దేవుని హత్తుకున్నాడు. కష్టాలు వచ్చాయా? సంతోషంగా ఉన్నాడు. కర్ర ఒకటే మిగిలిన చేతిలో, ఏం మిగలలేదు. ఏం మిగిలింది చెప్పరా? మీరు చెప్తారని అడుగుతున్నాను. ఏం మిగిలింది? కర్ర ఒకటే మిగిలింది, ఏం మిగల. నీకు కూడా ఒకటే మిగిలింది, ఏం మిగలదు. ఏమిటి? ఆయనే నీతో ఉంటాడండి, ఇంకెవరు ఉండరు. ఆయన వాక్యమే నీతో ఉంటుంది, నీకెవరు ఉండరు. నయోమి గుర్తుంచుకున్నది, నా దేవుడు నన్ను సమృద్ధిగా చేశాడు, నేనే నష్టపోయాను, నా వల్ల నష్టం జరిగింది, నా కుటుంబంలో నేను కోల్పోయాను నన్ను. ఇక నా ప్రభువుని విడిచిపెట్టడం నా జీవితానికి మంచిది కాదు. నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, తిరిగి వెళ్తాను. తిరిగి వెళ్ళేటప్పుడల్లా
ఆమె తల వంచుకొని దుఃఖముతో ప్రయాణమై వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎక్కడికి వెళ్ళారు? మనం చదువుకున్నాం 6వ వచనం ఆఖరిలో, వారు బెత్లెహేముకు ప్రయాణమై. దేవుని ఇంటికి ప్రయాణం చేయడం మంచిది, పాపమున్న ప్రాంతానికి ప్రయాణం చేయడం మంచిది కాదు, లోకంలో ఉన్న ఆశల వైపు ప్రయాణం చేయడం మంచిది కాదు. దేవుని మందిరానికి, దేవుని ఇంటికి నీవు నడవడం ముఖ్యం. 42వ కీర్తనలో కోరవ కుమారుడు రాశారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశ కొనుచున్నది, తృష్ణ కొనుచున్నది. ఎప్పుడు నేను దేవుని మందిరములకు వెళ్ళగానే నేను ఎదురు చూస్తున్నా. మా దగ్గర ఉన్నారు సహోదరులు అంటారు, బ్రదర్ ఎప్పుడు బుధవారం వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఈరోజు కర్ఫ్యూ పెడితే కూడికి జరగదేమని భయపడ్డాం బ్రదర్, కానీ దేవుడు కూడికి ఇచ్చాడని సంతోషపడుతుంది. మనము నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిని ఆనందంతో అనుభవించడానికి సంతోషపడాలి. దేవుని ఇంటికి ప్రయాణమైంది. సాతాను వైపు ప్రయాణం నీ జీవితానికి నష్టం. అది చాలా విశాలమైన మార్గం, నీకంతా స్వేచ్ఛే, అంతా నీ ఇష్టమే, అంతా నీకు నచ్చినట్టు చేయొచ్చు. కానీ దేవుని మార్గంలో అంతా నచ్చినట్టు కుదరదు, ఆయనకి ఇష్టమైనట్టు బతకాలి. అందుకే అన్నాడు ఇరుకు మార్గం. ఏమిటిది? ఇరుకు. కష్టమే 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 కష్టమైన ఇంట్లో కూడా ఇష్టంగా బతికా. ఒకప్పుడు చిన్న గుడిసెలో, ఒక అద్దెంట్లో కాకుండా చిన్న గుడిసెలో ఒక 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 పట్టి మంచం లేదు, ఏమి లేదు, అట్ట తాటాకులు కప్పేసుకొని ఆనందంగా సంతోషంగా తినకపోయిన కుక్కి మంచంలో సుఖమే నిద్రపోయారు ఒకప్పుడు. ఇప్పుడు బెడ్ ఉన్నా నిద్ర పట్టడం లేదు. స్వామిరోడు అటు ఇటు ఉతకమే అంత తలుపు తిరిగినట్టు తిరుగుతూనే ఉండవు నిద్ర అట్లా. కారణం ఎందుకంటే అప్పుడు మనసు బాగోదు, ఇప్పుడు మనసు బాగోలేదు. ఈ చెడిపోయింది. మోయాబుకు వెళ్ళడానికి వారు ఎంతో సంతోషంగా వెళ్ళారు. అంతా కోల్పోయిన తర్వాత దేవుని మాట విని తిరిగి వస్తున్నారు. తన యొక్క వారి స్పందన 10వ వచనంలో చదువుతున్నాం. చూడండి, ఇప్పుడు చూద్దాం. 6వ వచనంలో మనం చదివిన భాగంలో వారు అలా ఉన్నారు. 7 నుండి మనం చదివితే ఆమె కోడళ్లతో ప్రయాణమే వెళ్ళుచుండగా అని అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ఆమె చెప్పింది మనము 7 నుండి 13 వరకు ఆమె ప్రేమతో హెచ్చరికలు చేసింది. 7 నుండి 13 వరకు ఉన్నది ఏమిటంటే వారు వస్తామని ఒప్పుకున్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి. ప్రయాణం చేశారు. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆగండి, ఈ ప్రయాణాన్ని గురించి చెప్తా అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ఏమని మాట్లాడిందో తెలుసా? ఇప్పుడు చదువుకున్నారండి. ఏమని మాట్లాడిందో? నాకు బిడ్డలు లేరు, నేను అనాథని, నేను ఒంటరిదాన్ని, నాతో రావడానికి మీకు ఇష్టమేనా? రెండో మాట, నేను ముసల్దాన్ని, నేను శక్తి లేని దాన్ని, నాతో వస్తారా? నేను కనిపెట్టుకొని, నా కోసం కనిపెట్టుకొని మరలా నేను ఆస్తి సంపాదించే వరకు నా ఆస్తికి వారసులు అవ్వడానికి మీరు అంతకాలం ఓపికతో కనిపెట్టుకుంటారా? ఇంకొకటి అంది, ఒంటరి వారిగా నాతో బతుకుతారా అని. ఆ మాటలు అక్కడ ఉన్నాయి, నేను అవే రాసుకున్నాను. అవే నాకు దేవుడు నాతో మాట్లాడి, నాకు బిడ్డలు లేరు, నేను ఒంటరి దాన్ని, నా ఎప్పుడు వస్తారా? యేసు ప్రభు వారు ఒక్కరే నిలబడ్డారు. ఎవరు ఆయన వెంబడి? చెప్పరేమ్మా, ఉన్నారా లేరా? ఎవరు లేరు. పాపాత్మురాల దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఒక్కడే నిలిచెను. అంటే ఒకడే. పిలాతు ఎదుట ఆయన ఒక్కడే నిలిచెను. ఆయన ఒక్కడే. ఆయనతో నిలబడతావా? ప్రమాణం చేసావులే, తీర్మానం చేసావులే, ఆయన బిడ్డలో బతకాలని నువ్వు అనుకున్నావులే, కానీ ఆయనతో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావా? మనవాళ్ళు ఏమంటారంటే, అమ్మ బాప్తిసం తీసుకోమ్మా అంటే, ఆయన కూడా తీసుకున్నాక నేను కూడా తీసుకున్నాను. ఆయన తీసుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు తీసుకోకుండా పోతావే. ఇలా జరిగినవి ఉన్నాయి. ఆమె ఏమంటుందంటే, నేను బిడ్డలు లేని దానను, అంటే నేను ఒంటరిదానైనా మీరు ప్రేమిస్తారా అంటే పేతురు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ప్రభు మత్తయి సువార్తలో చెప్పాడు 18వ అధ్యాయంలో, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అని అడిగితే పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు ఊటలు కలిగిన దేవుడు నీవు, సజీవుడమైన క్రీస్తువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం.
నిన్ను విడిచి మేము వెళ్ళము ప్రభువా. నీవు దేవుని నమ్ముకున్న దానివైతే తీర్మానం చేస్తే నిన్ను విడిచి నేను ఉండలేను ప్రభు అని చెప్పాలి. అదే నీ ప్రమాణంలో, అదే నీ దేవుని సన్నిధిలో చేసిన తీర్మానంలో ఉన్న రుజువు. ఇద్దరేం చెప్పారు తర్వాత మనం చూద్దాం. ఆమె ఏమడిగిందంటే, నేను ఒంటరి దాన్ని వస్తారా అంటే వస్తామని చెప్పిందా లేదా? చెప్పారు, ఇద్దరు చెప్పారు, వస్తామని చెప్పారు. ఇంకోటి రెండో మాట అక్కడ మనం చదువుతున్నాం ఏమని, నేను ముసలిదానను. మొదటి అధ్యాయంలో అక్కడ రాసింది కదా, చదువుతారా ఏమని ఉంటుంది? 12వ వచనం, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషులతో ఉండలేని ముసలిదానను, నేను శక్తి లేని దానను. వస్తారా? నిజంగా వాస్తవానికి యేసు ప్రభువుని ఆ లోకంలో చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈయన దగ్గర ఏముందబ్బా, ఈయన దగ్గర ఏముంది, ఈయనకే ఇల్లు లేదు, ఈయన పోతే మాకేమొస్తుంది. ఎప్పుడన్నా అనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది కాబట్టి మీకు గుర్తు చేస్తా. నిజంగా వాళ్ళు అనుకున్నారేమో అని నేను అంటున్నాను, నాకు తెలియదు, కానీ వాళ్ళ మాటలను బట్టి తెలిసింది. ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి నిన్ను మాకేమి కలుగును అని అడిగారు. ఎవరు? మన అన్నయ్య, పేదరు అన్నయ్య. సమస్తమును విడిచిపెట్టాం, వలలు విడిచిపెట్టాం, వ్యాపారం విడిచిపెట్టాం, నిన్ను వెంబడిస్తున్నాం, మాకేమి ప్రయోజనం అని అడిగాడు. ప్రభు ఏమన్నాడంటే, 12 గోత్రముల వారి లెక్క ప్రకారం 12 సింహాసనములు మీకు కూడా నేను ఏర్పాటు చేశాను. ఆయన తన సింహాసనం ఇస్తానని చెప్పాడు. ప్రియమైన వర్లారా, మన ప్రభువు శక్తి లేనివాడు కాదు. ఆయన పిలాతు ఎదుట శక్తి లేనివాడుగా ఉన్నాడు, సైనికులు ఎదుట శక్తి లేనివాడుగా కనబడ్డాడు, కానీ ఆయన శక్తి లేనివాడు. నయోమి శక్తి లేనిదే నిజమే, కానీ మన ప్రభువు శక్తి గలవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యము నిలిచే తండ్రి. ఆయన ఆ బలవంతుడైన దేవుని ప్రక్కన నిలబడ్డావా? లోకంలో జనాన్ని, ధనాన్ని, బలాన్ని నమ్ముకొని వెళ్ళిపోతావా? ఆమెమందో తెలుసా? అమ్మ, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళండి, మీ అన్నోళ్ళు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మీ ఊళ్ళో చాలా మంది ఉంటారు, నేను ఒంటరి దాన్ని అమ్మ అంది. ఆ మాటలన్నీ ఇని ఎలుగెత్తి ఏడ్చారులే. అత్త మీద ప్రేమతో. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్న మాట ఏమిటంటే, శక్తి లేనివాడుగా కనబడుతున్నా నేను నమ్ముతున్నావా? అవును. నీ కొరకు నా కొరకు శక్తి లేనివాడుగా మార్చబడి తన మరణమైనాడు, తిరిగి లేచినాడు మనల్ని ప్రేమించిన యేసయ్య. మూడవ మాట మనం చూస్తున్నాం అక్కడే. ఏమంటారు? మొదటి అధ్యాయంలో 13వ వచనం, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. ఎలా కనిపెట్టుకుంటారా? నా కోసం మీరు ఎదురు చూస్తారా? కనిపెట్టుకుంటారంటే అర్థమైతేగా, అదే. నా వెంబడి వస్తారా? వస్తాం. నా శక్తిని లేకపోయినా మీరు విశ్వసిస్తారా? విశ్వసిస్తాం. నా కోసం కనిపెట్టుకుంటారా? కనిపెట్టుకుంటాం. ఎంత మంచి మాటలండి. యేసయ్య కొరకు ఎదురు చూస్తావా? ఎట్లానే నేను యూట్యూబ్లో మెసేజ్ పెడుతుంటే ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు, ఎప్పుడు వస్తాడయ్యా యేసయ్య? రెండో రాకడ గురించి చెప్తున్నావు, యేసయ్య ఎప్పుడు వస్తాడయ్యా అని పెట్టాడు. యేసయ్య ఎప్పుడు రావాలో ఎవరు చెప్పలేదు, ఎప్పుడు వస్తానో ఎవరు కూడా చెప్పలేదు. వస్తాడు అంతే. ఆయన తన సమయమును స్వాధీనంలో, తన కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన తగిన సమయంలో వస్తాడు, ఆయన సమయంలో వస్తాడు. సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి, తర్వాత అంతము వస్తుంది. ఎక్కడో ఇంకా సువార్త మిగిలి ఉంది, ఎక్కడో ప్రకటింపబడాలి, కొందరు నమ్మాలి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు సహనముతో. ఈవేళ నీవు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుంటావా? ఇంతకుముందే ఆరాధనలో జ్ఞాపకం చేశాను, ముసలివాడయ్యే వరకు సిమియోను దేవుని కొరకు, ప్రభువు కొరకు కనిపెట్టుకొని లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువును తన చేతుల్లోకి తీసుకొని, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు అని దేవుని కొరకు అప్పటి వరకు ఎదురు చూశాడు. 87 ఏళ్ళు విధవరాలుగా ఉండి భక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి అన్న కూడా ప్రభు కొరకు చెప్పండమ్మా ఎదురు చూసింది, కనిపెట్టుకున్నది. యేసయ్య కొరకు కనిపెట్టుకునే సహనం, యేసయ్య కొరకు కనిపెట్టుకునే ఓపిక నీకుందా?
సహనము లేదు, ఓపిక లేదు, ప్రార్థన చేసే ఓపిక లేదు, కనిపెట్టుకునే ఓపిక లేదు, ఎదురు చూసే ఆశ లేదు. విశ్వాసులు ఈనాడు ఇలాగే ఉన్నారా? ఇలాగే ఉన్నారా? ఉంటున్నారా? ఈ ప్రశ్నలు దేవుడు నిన్ను కూడా వేస్తున్నాడు. అమ్మా, ఏమని ఆలోచిస్తున్నావు? పోయినసారి నేను చెప్పిన, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తా. ఓ మాస్టర్ గారు ఇద్దరు భార్యాభర్తలను చూశాడు. వాళ్ళిద్దరూ ఇట్లా వాక్యం వినకుండా గొడవ పడుతున్నారు. చివరిలో ఆయన వాక్యం చెప్తుంటే గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే చూశాడు. మీటింగ్ అయినాక ఇద్దరు కలిసి కూర్చోబెట్టామా, ఎందుకు గొడవ పడుతున్నారంటే ఆయన అడుగు అందాడు. సరే అయ్యా ఎందుకు గొడవ పడుతున్నాడు? నన్ను అడుగుతావు ఎందుకు? ఆమెను అడుగుతాను. వీళ్ళిద్దరూ ఇదేదో రేజ్ అయ్యేటట్టుంది, మనమే మధ్యలో ఉన్నాం అనుకున్నాడు మాస్టర్ గారు తెలివిగా. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మీరు ఇంటికి వెళ్తుకోండి అన్నాడు. ఇంకేం మాట్లాడాలి తెలియక. కాదండి ఈమెకు తొందర ఎక్కువ, నీకు తెలీదు అని అనగానే చేతులు ఉన్న తీసుకొని ముఖాన్ని వేసింది. మాస్టర్ గారు ఎట్లయినా చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఈయనేమో భర్త ఏమో తరగా ఉంచుకున్నాడు, భార్య ఏమో కోపంగా ఉంది. సరే ఏం చేస్తాంలే అనుకొని మేల్కొని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం పూట ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, తన భార్య పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళారు. అమ్మా మరి మేము సాయంత్రం ప్రార్థన ఉంది, సాయంత్రం మొత్తం ఇది చిన్న బాక్స్ మీ ఇంట్లో పెడుతున్నాము, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం మా బాక్స్. ఏమంట? మళ్ళీ వచ్చి తీసుకెళ్తాం మా బాక్స్. అమ్మ వెళ్తున్నాం కానీ ఓపెన్ చేసి మాత్రం చూడబాకమ్మా, నేను ఇల్లు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? ఓపెన్ మాత్రం చేయబాకమ్మా, మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పాడు. బాక్స్ అక్కడ పెట్టి వచ్చింది. మాస్టర్ గారు వాళ్ళు వెళ్ళిపోయారు. కుసేపు కూర్చున్నది, పనులని చేసుకొని. సరే ఇక్కడ పెట్టమన్నాడు కానీ ఎందుకు ఓపెన్ చేయమన్నాడు? అబ్బా ఎందుకు ఓపెన్ చేయొద్దన్నాడు మాస్టర్ గారు. ఆలోచన వచ్చింది. సరేలే ఓపెన్ చేద్దన్నాడుగా మనకెందుకు అనుకుంది. మళ్ళా కూర వండిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయమన్నాడు అద్దబ్బా అని మనం అనుకుంది. ఒకసారి చూసి లోపల తలుపెత్తే బాలా చూద్దాం. పెట్టికి తలుపు ఉంది, బుట్ట పెట్టేది బాక్స్ లాగా. ఇక్కడ తీశాడు. ఆ బాక్స్ తీసి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసరికి తుర్రు వెళ్ళిపోయింది. ఎలిగి పిల్ల దాంట్లో ఎందుకు పెట్టు మాస్టర్? ఏమవాలి మనకెందుకు, తలిపేసి మేపకుండా వచ్చాడు. ఆయన వచ్చాడు. రాత్రి ప్రార్థన అయిపోయి వచ్చి అమ్మా నా బాక్స్ అమ్మా అన్నాడు. బాక్స్ ఇచ్చి మాస్టర్ గారు ఏందమ్మా బాధపడుతున్నావు? ఏమైంది? ఏం కాలేదు? బాక్స్ ఉందిగా వెళ్తున్నా. కాదండి మాస్టర్ గారు. ఏంది? నువ్వేమో బాక్స్ తీయొద్దన్నావు, దాంట్లో ఎలిగిపోయింది, తీస్తే వెళ్ళిపోయింది, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పినాడు. ఆయనట కూర్చోమ్మా ప్రార్థన చేస్తానని చెప్పి అన్నాడంట. తొందర పనికిరాదమ్మా అన్నాడంట. ఏమన్నాడు? నోట్లో నుంచి కూడా చెప్పలేదు కమ్మా. ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. తొందర పనికిరాదమ్మా అన్నాడు. తొందరపడితే నువ్వు వివేచన కోల్పోతావమ్మా అని చెప్పాడు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. ముక్కోపి తన మూఢత్వాన్ని చూపిస్తాడు. ముక్కోపి అయిన వాడు తన మూఢుడని గుర్తు చేస్తాడు. జ్ఞాని వివేకం కలిగి ప్రవర్తిస్తాడని చెప్తాడు. ఇదిగో వీరి జ్ఞానం కూడా అలాగే ఉన్నది. వారు కనిపెట్టుకు ఉండడానికి సహనంగా వారు అత్త వెంబడి ప్రయాణమై వస్తుంటే అత్త మాట్లాడుతుంది మాటలు. ప్రారంభ దినాల్లో సువార్త అయిన తర్వాత నమ్ముతావు, నమ్మిన తర్వాత కదా క్రమం చెప్పేది. ముందు క్రమం ఎవరు చెప్తారు? అంతా కాదా? అంతేనా కాదా? చెప్పండి అమ్మ, ప్రార్థన చేస్తాను. రైట్, ప్రార్థన చేస్తాను. కళ వచ్చిందండి. వారు వెళ్దాం, మనకు ఆహారం దొరికింది, మనం బ్రతుకుదాం అనగానే అత్తమ్మ అట్టయితే వెళ్దాం పదా అంది. వచ్చేటప్పుడు ఆమెకు ఆలోచన వచ్చి అప్పుడు చెప్తుంది ఏమని, అమ్మా నేను వంటదాన్ని, నేను ముసలిదాన్ని, శక్తి లేదు, నా కోసం మీరు ఎందుకు కనిపెట్టుకుంటారు? మరలా నాకు ఆస్తిపాస్తులు వచ్చి ఆ ఆస్తి అంతా మీకు ఇచ్చేదాకా మీరు ఎక్కడ బతుకుతారు, వస్తారా అని అడుగుతుంది. యేసు ప్రభు కూడా నిన్ను అడుగుతుంది అదే. నమ్ముకున్నావు కదా, నా కోసం నేను వచ్చేదాకా కనిపెట్టుకుంటావా? నా కొరకు నీవు నమ్మకంగా బ్రతుకుతావా? నేను శక్తి గలవాడనని విశ్వసిస్తావా? లోకమంతా శక్తి లేని వాడు అంటుంది, కానీ నీవు శక్తి గలవాడవని విశ్వసిస్తే నన్ను వెంబడించు. ఆఖరి మాట, ఒంటరి వారుగా ఉంటారా అని అడిగింది. ఏమంది? ఒంటరి వారిగా ఉంటారా? నా కోసం ఒంటరి వారైనా సహిస్తారా? నా కోసం నీవు ఏకాకిగా
ఇంటి మీద ఒంటి పిచ్చుకగా నిలబడిన నా కొరకు మీరు బ్రతుకుతారా? బ్రతుకుతావా అని ఈ మాటలు చెప్తే, ఇప్పుడు చదువు 10 వచ్చింది, 10 వచ్చింది కాదు 14. ఈ మాటలని చెప్తే ఏం చేశారు వారు 10 ఎలుగెత్తి ఏడ్చారు. ఇద్దరికి ప్రేమ ఉందా లేదా? వాడలు ఇద్దరికి ప్రేమ ఉందా లేదా? అత్తంటే నిజంగా ఎట్లాంటి అత్తలు ఉంటే అమ్మలే. అమ్మ లేకపోతే ఏమి, అత్త ఉంది చాలు. నా అత్త నా తల్లి కంటే గొప్పదని ప్రేమించే కోడలు నీకు దొరికితే నువ్వు ధన్యురాలు. నీ కోడలు కూడా సంపాదించుకున్నావు, కొడుకునే కాదు. కొడుకు నువ్వు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, కొడుకు నీ కొడుకే, అది నీ రక్తం. కానీ నీ కోడలను కూడా సంపాదించుకున్నావు అంటే నీవు చాలా మంచి మనసు కలిగిన తల్లి. ఇద్దరు కోడలు ఎలుగెత్తి ఏడ్చారు. నిజమే, మా అత్త ఒంటరిదే, శక్తి లేనిదే, పెద్ద వృద్ధురాలే, ఇప్పుడు ఏమీ లేదు, ఒంటరిగా వెళ్ళిపోయింది, ఏమి ఆస్తులు లేవు, బంగారం లేవు, ఈ పరిస్థితిలో మేము మా అత్తను విడిచిపెట్టలేము అని ఎలుగెత్తి ఏడ్చారు. ఇద్దరు ఏడ్చారు. వారి మనసులు కూడా గొప్పవి, ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, మీకు బైబిల్ చదువుతున్నప్పుడు 9వ వచనంలో ఆమె వారితో చెప్పి ముద్దు పెట్టుకొనన్నాడు, అది నయోమి ముద్దు. 14వ వచనంలో వార్పా ముద్దు పెట్టుకొనన్నాడు, అది వార్పా ముద్దు. కానీ రూతు ముద్దు పెట్టుకున్నాను బైబిల్లో రాసలేదు. అక్కడ 2వ లైన్లో చదవాలి, 14వ వచనం. వార్తా అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. ముద్దు పెట్టుకోవడం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది, అంతే. అయిపోతుంది, నా ప్రేమ అంతా అయిపోతుంది, అంతే. అరే భలే ఉందే అంటారు, వెళ్ళిపోతారు దారిని. బ్రహ్మాండంగా ఉందండి ఇల్లు, వెళ్ళిపోతారు దారిని. ఇంట్లో నివాసం ఉండదు, చూసి అందం ఉందని మెచ్చుకోవడం అంటారు దాన్ని. వార్ప ప్రేమ కూడా ముద్దుతో సరిపోయింది, వెళ్ళిపోయింది. టాటా బాయ్ బాయ్, వెళ్ళిపోయింది. వార్ప ఎంతో ఏడ్చింది, ప్రేమ కలిగే, కానీ ఆ ప్రేమ నయోమితో బ్రతికేంత త్యాగపూరితమైన ప్రేమ కాదు. ఈవేళ నీతో నాతో మాట్లాడుతున్న ప్రభు, నీ ప్రేమ మాటతోనే సరిపోయిందా? నీ ప్రేమ ఏదో ఒక చిన్న పనితోనే సరిపోయిందా? నీ ప్రేమ మరణము కంటే బలమైనదిగా, నీ ప్రాణము కంటే ఎక్కువైనదిగా దేవుని ఎదుట ఉందా? ఆలోచించి. నయోమి దగ్గర ప్రేమ, ఓర్ప ప్రేమ కనబడింది. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన ఓర్ప మనకు కనబడుతుంది. రూత్ అయితే అత్తను కౌగిలించుకున్నది, అలా విడిచిపెట్టకుండా ఏడుస్తుంది. ఇప్పుడు నామేం చేయాలి? ఇప్పుడు రూత్ విడిచిపెట్టి వెళ్ళిందా? చెప్పండి అమ్మా. వదిలిపెట్టి వెళ్ళిందా రూతుని? నేను వెళ్ళలేను అని రూతు అత్తను కౌగిలించుకొని ఏడుస్తుంటే ఏం చేసింది? చేతులు 2 ఇసిరేసి నెట్టేసి వెళ్ళిపోద్దా? నయోమి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేది. ఎందుకంటే ఇంత మంచి కోడల్ని వదిలిపెట్టుకోవడం నయోమికి ఇష్టం. అప్పుడు మనసు కుదిరిందాము, ఆహా, నా ప్రాణము ఆమె ప్రాణముతో పెనవేసుకున్నట్టుగా మాట్లాడింది. కాబట్టి ఆమె ఏం మాట్లాడాలో అయోమయ పరిస్థితిలో అక్కడే నిలబడిపోయింది. 15వ వచనంలో మరొక మాట అంటుంది. ఏమని? 15వ వచనం, నీ తోడు కోడలు వెళ్ళిందిగా, ఇదిగో చూడు ఆమె వెళ్ళిందిగా, ఆమె దారిని బాగొచ్చుగా. అంటే ఇందాక ఆపర్చునిటీ అని చెప్పాను, ఇది ఆఫరు, ఇది బంపర్ ఆఫర్. ఏమని? వెళ్ళిందిగా, ఆమె ఆరాధన మానుకుందిగా, నువ్వు కూడా మానుకో, ఏం కాదు. ఆ ప్రార్థన మానుకుంది, నువ్వు కూడా మానుకో, ఏం కాదు. ఇది ఆఫరు. ఏమండి, పండగ వస్తుంది, 1+1 ఆఫరు, 1+3 ఆఫర్ ఎత్తుంటారు. ప్రార్థనలో కూడా ఇంతే ఆఫర్లు ఇస్తున్నారు. నయోమంది, నీ తోడు కోడలేదు, నువ్వు కూడా వెళ్తావా అని అడుగుతుంటే ఏమంటుంది తెలుసా? నన్ను రావదనివా రించకు తల్లి, వచ్చదని వెంట నివసింతును నీ ఇంట, వచ్చదని వెంట నివసింతును నీ ఇంట. ఈ జనమే
నా మనసుకు కూడా వారసురాలు అవుతావని నేను అనుకోలేదు. నీతోనే బ్రతుకుతాను, నీ దేవుడే నా దేవుడు. నీవెలా చనిపోతే నేను అలా చనిపోను, నీవెక్కడ బాధ పెట్టబడితే అక్కడే బాధ పెట్టబడతా. నీ కొరకు చావనైనా చేస్తాను. రూతు యొక్క తీర్మానంతో నయోమి యొక్క అనుమానాలన్నీ నలిగిపోయాయి. రూతును కలుపుకొని వెళ్ళడానికి నయోమికి ఇష్టపడింది. యేసయ్యతో నిజంగా ప్రమాణం చేస్తే, యేసయ్యతో నీవు కన్నీటితో ఒప్పుకొని చేసిన ప్రమాణం అయితే కష్టమైన ఆగవు, దుఃఖమైన చెప్పండి ఆగవు, ప్రార్థనకు ఆగవు, ఆరాధనకు. ఈ ప్రయాణంలో ఆగపోకుండా ముందుకు వెళ్తావు. ఇది ఆగిపోయే ప్రయాణమా, సాగిపోయే ప్రయాణమా? చెప్పాలి. సాగిపోయేదా, ఆగిపోయేదా? నీవు తీర్మానం చేసిన తర్వాత నీ ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి, గుర్తుంచుకో. నీవు ఒంటరిదానివైనా దేవుని కొరకు ఏమీ లేని పరిస్థితుల్లో కనిపెట్టుకునే పరిస్థితులు వచ్చినా సాగిపోతావా, ఆగిపోతావా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ప్రతిస్పందన ఏమిటి? ప్రభువా నాకేమీ లేకపోయినా పర్వాలేదు. పౌలు అంటాడు, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా వెంబడి తిరిగి సువార్త ప్రకటించిన దేవ వెళ్ళిపోయారు. ఒక్కడే చిన్నవాడు నా దగ్గర ఉన్నాడు. నా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి. మన ప్రభువు మనల్ని అన్నడు అనాథులుగా విడిచిపెట్టువాడు. దుఃఖపడుతున్నావా? దుఃఖపడదు. బాధపడుతున్నావా? కన్నీటితో నిలబడి ఉన్నావా? నిలబడకూడదు. ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు ఏమని ప్రమాణం చేసావో దానికి నిలబడు. నీవు ఎలాగూ బ్రతుకుతానని ప్రమాణం చేసావో దాని కొరకే, యేసు ప్రభు మాట కొరకే బ్రతుకు. ప్రభు నిన్ను కనికరిస్తాడు. తలలు వంచండి, ప్రార్థించండి. ప్రేమైన తల్లి, సహోదరుడా, సహోదరి, నీవు ఏమి ప్రమాణం చేశావు? నీ ముందున్న సవాళ్ళు ఏమిటి? నీ తీర్మానం ఏమిటి? వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? నా ప్రభుతో నేను సాగిపోతాను అనుకుంటున్నావు? ఒకవేళ నేను ఒంటరిగా నిలబడి నేను ఏమి లేని దానిని అయిపోయాను, యేసయ్య నమ్ముకున్నాక నాకు ఈ కష్టాలు వచ్చాయనుకుంటున్నావా? అమ్మా, బాధపడదు. మన ప్రభువు నీతోనే ఉన్నాడు. ఎక్కి 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 ఏడ్చినా, ఎక్కి నింతల పాలైనా, ఎక్కి 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 ఏడ్చినా, ఎక్కి నింతల పాలైనా, నేనున్నాను భయపడకండివే, నేనున్నాను భయపడకండివే, నేనున్నాను భయపడకండివే, నేనున్నాను భయపడకండివే. కాదన్నాడు నేను అనాథను, యేసు కాదన్నాడు నేను అనాథను, కన్నీరు తుడుచువాడా, కన్నీరు తుడుచువాడా. ఈ కన్నీరు తుడిచేవాడు, నీ కష్టాన్ని తొలగించేవాడు. ఆయన విడిచిపెట్టదు. ఆయన దూరముగా వెళ్ళి నీవేమి సాధించలేవు సుమా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, స్తోత్రములు. చేసిన తీర్మానం, ఎదుర్కొన్న సవాళ్ళు, మా యొక్క నిజమైన ప్రయాణం మీ కొరకే అయ్యా. కలిసి నడవడానికి సహాయం చేయండి. కలిసిమెలిసి సంఘమందు నిలచిన మనం గణపరచడానికి దయ చూపించాలి. నయోమి రూతుల ప్రయాణం బహుదివ్యంగా, ఆశీర్వాదకరంగా మార్చిన దేవ, మా విశ్వాస జీవిత ప్రయాణాన్ని దీవెనకరంగా చేయమని మీ స్వార్థను మా భుజముల మీద మోసుకొని వెళ్ళే గొప్ప భాగ్యం ఇచ్చిన తండ్రి మీకు స్తుతిస్తూ, మీ వాక్యం అందరూ అన్ని విధాలా ప్రజలకు సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.